కీర్తనలో 24వ అధ్యాయం 3వ వచనం నుండి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? మొదటి నుండి చదివాము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాదులు వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అటువారే. గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతులకు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడుతండి అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు నా తండ్రి. ప్రతి వాక్యాల్లో నాయన ప్రభువా మీరున్నారు తండ్రి. ఈ సమయంలో నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డకి అర్థమయ్యే శైలిలో మీరు మాట్లాడండి, అర్థం చేపించండి నాయన. అయ్యా, ప్రతి బిడ్డకి ఆశ పుట్టించిన ఆయన ప్రభువా తండ్రి నాయన. అయ్యా, దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించాలి, ఆయన కోరుకున్న రీతిగా నేను జీవించాలనేటువంటి ఆశను, తృష్ణను ప్రతి ఒక్క బిడ్డకి పుట్టించిన ఆయన సహాయం చేయదండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య. ఈ దీనిరాల్ని నాయన మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభువా నాయన. అయ్యా, నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన ప్రభువా. నీ ఆత్మ వశంలోకి నన్ను తీసుకోతండి నాయన ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. అయ్యా, నీ చిత్త ప్రకారముగా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. నీ ఉద్దేశం ఏమైందో అది నాయన మాతో మాట్లాడుతండి, మాకు తెలియపరచు దేవా. మాకు సహాయం ఇచ్చేతండి నాయన. ఏ రీతిగా నీ మందిరానికి వచ్చినప్పటికైనా ప్రతి ఒక్క బిడ్డ ఆనందంతో, సంతోషముతో బయలు వెళ్ళాలి తండ్రి నాయన. ఆరోగ్యముతో బయలు వెళ్ళాలి తండ్రి నాయన. ఆశీర్వాదాలతో బయలు వెళ్ళాలి తండ్రి. సహాయం చేయతండి పరిశుద్ధాత్మదేవుడా. మీరే కార్యము చెయ్యండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీకు ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏమర్థమైంది? మొత్తం చదివించాను కదా, ఏమర్థమైంది మీకు? ఎక్కువ దేని గురించి రాయబడింది ఇది? చెప్పండి, దేని గురించి రాయబడింది? ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ బాగా హైలైట్గా చేశాడు అనమాట అండి ఆయన. నేను చెప్పాల్సింది కింద నుంచి చెప్పుదామనే చదవమన్నాను, కానీ మళ్ళా మొదటి నుండి కూడా ఎందుకు చదివించాను అంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి ఎవరిదంట? మనమేమనుకుంటాం? ఎన్ని నాయి అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? ఎన్ని నాయి అనుకుంటాం మనం. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? మొత్తం భూమి అంతా నాదే, ఈ భూమి అంతా కూడా నాదే అని చెప్తున్నాడు. అయితే మనం ఆయన పిల్లలం కనుక మనం ఏం చేస్తున్నామంటే అది స్వతంత్రించుకుంటున్నాం, అంటే అది కొనుక్కుంటున్నాం. ఏం చేస్తున్నాం? కొనుక్కుంటున్నాం అనమాట. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను. పునాది ఎక్కడ వేసాడటండి? ఏమండి, ఎవరైనా పునాది ఎక్కడ వేసుకుంటారు చెప్పండి? పునాది ఎక్కడ వేస్తారు చెప్పండి? భూమి మీద వేస్తారా? మన దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించాలి. దీన్ని బట్టి ఎక్కడ వేసాడంటే పునాది
అసలు నీటి మీద వేస్తారంటే పునాది ఎవరన్నానే? నీటి మీద పునాది వేస్తే నిలబడుతుందా? కానీ ఈ దేవుడు వేసినట్టుగా ప్రజలకి కూడా జ్ఞానం ఇచ్చాక ఎక్కడ వేస్తున్నారు పునాదులేళ్ళు? నీటి లోపల వేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ వేస్తున్నారు అంటే ఇప్పుడు సముద్రాల మీద బ్రిడ్జీలు వేస్తున్నారా లేదా? అంటే ఎక్కడ వేస్తున్నారు వీళ్ళు? ఆయనేమో సముద్రం మీద పునాది వేస్తే, నీటి మీద పునాది వేస్తే ఆయన మనం ఏం చేస్తున్నామంటే, మనుషులు ఏం చేస్తున్నారంటే నీటి లోపల పునాదులు వేస్తున్నారన్నమాట అండి. దేవుడిచ్చిన జ్ఞానముతో మరి వీళ్ళ పునాదులు వేస్తున్నారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవలసి ఉందన్నమాట. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. ఎక్కడ స్థిరపరిచాడంట? ప్రవాహ జలములు అంటే ప్రవహిస్తూనే ఉంటాయి జలాల్లో, కానీ దానిపైన ఏం చేశాడంటే దాన్ని స్థిరపరిచాడంటే స్థిరంగా అలా పెట్టాడు అనమాట అండి. ఆ భూమి నీటిలో మునగడానికి వీల్లేదండి. ఇది నీటి పైనే ఉంది, కానీ ఇది ఎక్కడ మునగకూడదు? నీటిలో మునగకూడదు. పడవ నీటిలోనే ప్రయాణం చేస్తుంది, కానీ పడవలోనికి నీళ్ళు రాకూడదు. పడవలోకి నీళ్ళు వస్తే ఏమవుతుంది? మునిగిపోతాయి. అందుకే సముద్రం పైన ఇది వేసాడు కానీ, పెట్టాడు కానీ, స్థిరపరిచాడు కానీ ఇది ఎక్కడికి వెళ్ళకూడదు? నీటిలోకి వెళ్ళకూడదండి. కానీ ఈ రోజుని తుఫానులు మీకు అందరికీ తెలుసు ఎలాంటివి వస్తున్నాయండి. వరదలు గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ముంచేస్తున్నాయండి. ముంచుతున్నాయా లేదా? ముంచేస్తున్నాయి. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ తప్పకుండా అది మేరదండి. దానికి ఆజ్ఞ ఇస్తేనే అది ప్రవహిస్తుంది, అంతే తప్ప దాని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞాపించకుండా సముద్రమా నువ్వు అక్కడ ఆగంటే అది ఆగాల్సిందే. అది ప్రవహించడానికి వీల్లేదండి. దేవుడు ఆజ్ఞ ప్రకారంగానే అది ప్రవహిస్తారు తప్ప లేకపోతే అది ప్రవహించదండి. దేవునికి వ్యతిరేకంగా సృష్టి ఏది కూడా పనిచేయదు. దేవునికి వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారు? మనమే చేస్తామండి. దేవుడు అంటే లెక్కలేనిది ఎవరికండి? కలెక్టర్ గారు అంటే అందరికీ గౌరవం, భయం ఉంటుందండి. ఇంట్లో పిల్లడికి ఉంటుందా? డాడీ అనుకుంటా వచ్చేస్తాడు ఆడు ముందుకి. ఊరందరూ జడుస్తారు, భయపడతారు, గౌరవిస్తారు, కానీ పిల్లోడికి మాత్రం అసలు భయమే ఉండదు. అలాగే జంతువులకి భయము దేవుడు అంటేని. పక్షులు భయపడతాయే, ఇలాగా జలచరం భయపడుతుంది, అన్నీ భయపడతాయండి. సృష్టి అంతా లోపడుతుందండి దేవుడికి. నువ్వు ఇది చెయ్యి అంటే చేస్తుంది, లేకపోతే చేయదండి. అది దానికి ఆజ్ఞ ఇవ్వకపోతే ఏం చేయదు అది. కానీ లెక్క లేకుండా తిరిగేది ఎవరండి? మనిషి అనండి. దేవుడు అంటే భయం లేకుండా, లెక్క లేకుండా, పట్టింపు లేకుండా, దేవుడు చెప్పిన మాట లెక్క లేకుండా జీవించేది ఎవరండి? మనిషి జీవిస్తాడు. మనిషికి భయం ఉండదు. ఆయన అలాగే చెప్తూ ఉంటాడులే, ఆయనకి ఏం పని ఉందో నాకు 3 పనులు. ఎవరికి పనులు? దేవుడికి పని లేదంటే మనకు ఉన్నాయండి పనులు. మరి మనం 3 పనులు ఎట్టుకుంటాం. ఆయన కాస్త విశ్రాంతిగా కూర్చోమ్మా అంటే కూర్చుంటున్నారండి. మరి ఎక్కడ కూర్చుందే? కూర్చోవలసిన టైంలో కూడా మనిషి కూర్చుంటున్నారండి. వాళ్ళ ఇంటికి వచ్చాడు యేసు ప్రభు. వస్తే అక్కడ ఏమన్నా కూర్చున్నదా మార్త? పోనీ వంట పని చేసింది రైటేనండి, మరి భోజనాలు ఎట్టాలి కదా, వాళ్ళకే వంట పని చేసింది. మరి ఇంకా ఏమని ఉంది అక్కడ? విస్తారమైన పని పెట్టుకున్నట్టండి. ఏం చేసుకుందంట? విస్తారమైన పని పెట్టుకుని ఆమెను కూడా పని చేయమంటుంది. ఎవరినే? ఆయన పాదాల దగ్గర కూర్చున్న మనిషిని కూడా పని చేయమంటుంది. అది అన్ని విషయాల్లో లోబడింది, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చున్న మనిషి లేవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడలేదు. అయితే దేవుని యొక్క గొప్పతనం మనకు తెలిస్తే అండి, దేవుడు ఎలాంటి వాడో మనకు అర్థమైతే
ఆయనకి మనం ఏం చేస్తాము? లోబడతామండి. ఏం చేస్తాం? లోబడతాం, భయపడతాం, దేవుడికి విధేయత చూపిస్తాం, దేవుడిని గౌరవిస్తాం. ఇవన్నీ మనము చేయట్లేదు అంటే దేవుడు అంటే మనకేమవ్వట్లేదు? అర్థం కావట్లేదు. ఏం కావట్లేదు? అర్థం కావట్లేదు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అని అడుగుతున్నాడు. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే యెహోవా పర్వతము. పర్వతాలు చాలా ఉంటాయండి, కానీ ఏం పర్వతం అంటున్నాడు ఇక్కడ? యెహోవా పర్వతం అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ యెహోవా పర్వతాన్ని ఎక్కదగిన వాడెవడు, ఎక్కదగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఒకసారి దేవుడు పర్వతం మీదకి వస్తానన్నాడు. ఎవరితో చెప్పాడు? మోషే గారితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? మోషే గారితో చెప్పాడు. నేను ఈ పర్వతం మీదకి వస్తాను. దేవుడు ఈయనతోనే మాట్లాడేస్తున్నాడా? మాతో మాట్లాడట్లేదా? ఈయనతో మాత్రమే మాట్లాడుతున్నాడా? దేవుడు మాతో మాట్లాడట్లేదా అని చెప్పేసి ఈ ప్రజలు, ఈ కోరహు కుమారులు అంటండి వ్యతిరేకమైపోయారంటండి. 250 మంది అయిపోయి ఏమేమి ప్రార్థన చేస్తే జరగట్లేదా? మేము దేవుడితో మేము ఉండలేదా? దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదా? ఈ మోషేని మాత్రమే దేవుడు పుట్టించాడా? ఈ మోషేకి మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడా? మాకు ఇవ్వలేదా అని చెప్పేసి మోషే అంత హైలైట్ అవ్వడం అనేటువంటిది ఎవరికి ఇష్టం లేదట? కోరహు కుమారులకు ఇష్టం లేదట. అందుకని వాళ్ళు మోషే మీద లేచేటప్పటికి యెహోవాకి కోపం వచ్చేసిందంట. ఏమొచ్చింది? యెహోవాకి కోపం వచ్చిందంటండి. కోపం వచ్చి అప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో మోషే, నేను పర్వతం మీదకి రావాలనుకుంటున్నాను, నువ్వు రా. నువ్వేం చేస్తావు? ఎక్కి పైకి రా. నువ్వు ఎక్కి పైకి రా. మిగిలిన జనాంగం పర్వత దగ్గరికి కూడా రావడానికి వీల్లేదు. వాళ్ళు పర్వతానికి చాలా దూరంగా ఉండాలి. ఆయన చెప్తున్నాడు ఎంత దూరంలో వాళ్ళు ఉండాలో చెప్తున్నాడు ఆయన. ఏం మాత్రము వాళ్ళ హద్దు దాటి ఒక్క అడుగేసిన వాళ్ళు ఏమైపోతారని చెప్పాడు ఆయన? చచ్చిపోతారని చెప్పాడు ఆయన. ఎందుకని? ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ పర్వతం మీదకి దిగినప్పుడు అదంతా ఏమైపోయిందండి? పరిశుద్ధ స్థలమాయేను. ఏమైంది? అది పరిశుద్ధ స్థలం అయ్యింది. అయితే కేవలం ఎవరికి ఇచ్చాడా ఈ అవకాశాన్ని ఆ స్థలం మీదకి రమ్మని? ఒక్క ఆయనకి ఇచ్చాడు. ఆ ఒక్క ఆయనకి ఎందుకు ఇచ్చాడు ఆయన? మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. అంటే ఇల్లు అంటే మందిరం అని, ఇప్పుడు మన భాషలో మందిరం అని చెప్తున్నాను మీకు నేను. ఇది నా ఇల్లు అంటాడు ఆయన. ఈ ఇంట్లో మనకు అప్పగించబడిన ప్రతి పనిలో నమ్మకంగా, యథార్థంగా, బాధ్యతతో ఇక్కడ ఏం చేయాలి? పనులు చేయాలండి. ఎవరికి చేస్తున్నట్టు చేయాలి? దేవుడికి చేస్తున్నట్టుగా మనం చేయాలి. మనుషులకు చేస్తున్నట్టు చేస్తే అసలు చేయలేము మనం. వీళ్ళకెందుకు చేయాలి మనం అనిపిస్తుంది. కానీ ఎవరికి చేసినట్టు చేయాలంట? ఎవరు వచ్చినట్టున్నారు? దేవుడికి చేసినట్టు చేయాలి తప్ప మనుషులకు చేసినట్టు చేయకూడదు. ఇది ఎవరిల్లు? ఇది దేవుడిల్లు. ఇక్కడ మోషే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి. ఎవరు ప్రత్యేకించారు ఆయన్ని? మోషే గారు ప్రత్యేకించారు. దేవుడు ప్రత్యేకించాడు మోషేని. ఎప్పుడు ప్రత్యేకించాడు? కడుపులోనే వేసుకున్నాడు. ఆల్రెడీ పుట్టాక ప్రత్యేకించబడలేదు అతను. ఎప్పుడు? కడుపులోనే వేసేసుకున్నాడు. వీడు నాకు నా పనికి కావాలి, వీడు అనేక మంది జనాంగాన్ని నడిపించాలి వీడు అని అమ్మ కడుపులో వేసుకోవటంతో ఆ బిడ్డను ముద్రించుకుని వేసేసుకున్నాడటండి. వేసుకున్నాడు. ఆ తర్వాత అతన్ని మరి అందరూ ఈ లోకంలో ఎలా పెరుగుతారో అలాగే పెరగాలి. కానీ అతని పుట్టినప్పుడు మగపిల్లల నైల్ నదిలో వేసేయాలని ఆజ్ఞ.
మనము ఎప్పటి నుంచి పోరాటం మొదలవుతుందని చెప్పాను నేను. మనం అణువుగా ఉన్నప్పుడే అమ్మ కడుపులో గర్భసంచిలోకి వెళ్ళడానికి పోరాటం మొదలవుతుందట మనకి. ఆ గర్భసంచిలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని గెలిపిస్తే ఆ సంచిలో పడతామంటే వెళ్ళి మనం అణువుగా పడతాం. మనం వెళ్ళి చాలా అణువులు ఉంటాయి, కోట్ల అణువులు ఉంటాయి. ఆ కోట్ల అణువుల్లో నువ్వు నేను ఎక్కడ పోటీ పడ్డాం మనం, నేనంటే నేనని ఎక్కడ పడ్డాం మనం? ఆ అణువుల్లో ఉన్న అణువే నువ్వు నేను. అమ్మ కడుపులో పడ్డానికి మనం పోటీ పడినప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు కనుక వచ్చి అమ్మ కడుపులో పడ్డాము, ఒక పిండముగా అయ్యాము, ఒక రూపునిచ్చాడు, మనల్ని నిర్మించాడు, బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొస్తే మగపిల్లడు బ్రతకడానికి వీలు లేదని అప్పటికే ఆజ్ఞ వచ్చేసింది. మనం ఎప్పుడైతే ఒక ప్రత్యేకతతో మనల్ని కడుపులో వేసుకున్నాడో దేవుడు, మన మీద సాతానుడు గురి పెడతాడండి. గురి పెట్టి ఆ కడుపులోనే చంపేయాలని చూస్తాడు వాడు. అందుకే చాలామంది గర్భిణీ పోయింది అంటూ ఉంటారు. దుష్ట శక్తులు గర్భిణీలు కూడా పోగొట్టేస్తాయండి. తెలుసా మీకు ఆ సంగతే? అప్పటికి నేను ఇంకా సేవలోకి రాలేదు. ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళామన్నమాట అండి. ప్రార్థనకు వెళ్తే మరి ఆవిడ ఎందుకో మీరు ప్రార్థన చేయండి అమ్మగారని నన్ను కోరుకుందాము. కోరుకుంటే సరే అని చెప్పేసి ప్రార్థన చేశానండి. ఏమ్మా అంటే ఇలాగండి అని చెప్పేసి, గర్భిణీలు వస్తున్నాయి కానీ పోతున్నాయండి అని చెప్పేసి అన్నది. అప్పుడు పోవడం ఏంటి అనేసి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఏ ఫ్యామిలీలో నుంచి వచ్చింది అంటే క్రైస్తవ ఫ్యామిలీలోంచి వచ్చిందా, హిందూ ఫ్యామిలీలోంచి వచ్చిందా, ఏంటి సంగతి అంటే ఆ అమ్మాయి హిందూ ఫ్యామిలీలో నుంచి వచ్చిందంటండి. ఏ విగ్రహాలనైతే వాళ్ళు ఆరాధించారో అవే విగ్రహాలు కడుపులు పోగొడతాయండి, పిల్లలు చంపేస్తాయండి. మీకు ఎలా తెలుసమ్మా అని మీరు అడగొచ్చు నన్ను. మా అక్కోళ్ళు ఇద్దరిని చంపేసినాయండి. ఏ దేవతని మా వాళ్ళు ఆరాధించారో అదే దేవత నేనే చంపేశాను వాళ్ళని చెప్పిందంట. అందుకే ఇంత గట్టిగా మీకు చెప్పగలుగుతున్నాను నేను. దేవుడు అందుకే వాళ్ళపైన నాకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అదే కడుపులోంచి నన్ను తీసుకొచ్చాడు, జయం ఇచ్చాడు. అలాంటి వాళ్ళకి ప్రార్థన చేస్తే ఆ గర్భిణి నిలబడింది. ఆ అబ్బాయికి అమ్మాయి పుట్టారన్నమాట. అప్పుడు తర్వాత ఎక్కడో ఎప్పుడో కనపడితే ఇలాగ షారా గారు మా కోడలోకి గర్భిణి వచ్చింది, ఇలాగ అయ్యింది, బిడ్డ పుట్టారమ్మా అని చెప్పేసి కనపడి ఎప్పుడో చెప్పింది అనమాట అండి దారిలో. ఏది ఏమైనప్పటికీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ఇలాగా చేస్తాయన్నమాట అండి. మోషే గారు కూడా అలాగా ఆ నదిలో పడేయాలి, ఆ నదిలో మొసళ్ళు తినేయాలి. కానీ దేవుడు ఏం చేశాడు, అతన్ని ఎలాగ నదిలో వేయాలో దేవుడు చెప్పాడు ప్లాన్. హల్లెలూయా. మిగతా తల్లులు పడేశారు కానీ మోషే గారి తల్లి అలాంటిది కాదు. అదే చెప్తున్నాను, పిల్లల విషయంలో తల్లులు బాగా పోరాడాలండి. ఏంటి పోరాడాలి? నా బిడ్డలు నీ కొరకు ఉపయోగపడాలి ప్రభు అని చెప్పేసి ఏం చేయాలి? తల్లిలుగా మీరు పోరాడాలి. నేనైనా పోరాడతాను, మీరు పోరాడాలి. నా బిడ్డ నీకు ఉపయోగకరంగా ఉండాలి తండ్రి అంటే వాళ్ళు చదవాలి, ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళ సేవకే నువ్వు సమర్పిస్తే సేవకి ఇచ్చేయాలి. వాళ్ళు లేకపోతే ఏదో ఉద్యోగం చేయాలి, లేదా ఏదో చేయాలని నీకు ఆశ ఉంటే ఆ రకంగా నువ్వు చేసుకోవచ్చు. అంతే తప్ప ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రకాలు ఉంటాయండి ఇందులోని. నేను అందుకే సేవ చేసే వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు అంటే నేను ఏకీపించేదాన్ని కాదు, ఎప్పుడూ ఏకీపించేదాన్ని కాదు. ఆ మాటకి నా మనసులో ఒకటి ఉండేది ఏమనంటే, దేవుని పని చేయడానికి దేవుడికి లేని ప్రాబ్లం వీళ్ళకేంటి? అది కరెక్ట్ అయిన సేవ కాదు. ఓ పక్కన ఉద్యోగం అంటారు, ఓ పక్కన సేవ అంటారు, అది కరెక్ట్ అయింది కాదంటే అని చెప్పేసి అంటారు. ఒకవేళ ఆ వ్యక్తికి, అతని పురుషుడైనా స్త్రీ అయినా, ఆ వ్యక్తికి జాబ్ ఇచ్చి వాడుకుంటున్నాడు, ఇచ్చాడు అంటే ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పగలుగుతారండి? అలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పగలుగుతామా? నేను వాళ్ళతోటి మేము మాట్లాడతామా? మీరే మాట్లాడతారు. ఆ ఆఫీసులో
బ్రాంచ్లో ఉన్న మీ స్టాఫ్తో కావచ్చు, మీ అధికారితో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు. ఆ యొక్క అవకాశం మీకు ఇవ్వబడింది అక్కడ. ఆ అవకాశాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మీరు ఒక ఉద్యోగి అయితే అందులో సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యాపారి అయితే ఆ వ్యాపారి విషయంలో సద్వినియోగం చేసుకోవాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మాకు బంధువు అంటే నాకు మేనత్త అవుతుందండి. ఆవిడ మిషన్ కుట్టుకునేది, హ్యాండ్ వర్క్ చేసేది అనమాట. అంటే స్వెటర్లో ఇవన్నీ అల్లేది. చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట ఆవిడ. చాలా వర్క్లు వచ్చి ఆవిడకి అవన్నీ చేసుకునేది. చేసుకుంటూ 10 మంది తన చుట్టూ చేరితే ఆ 10 మందికి తన పని తనకు ముఖ్యం కాదు. చెప్పాలి అంటే అదే తనకు జీవనోపాధి అయ్యింది చెప్పాలంటే. తన భర్త చాలా డబ్బు సంపాదించాడండి, పెద్ద ఉద్యోగ అతను. అతని డబ్బు అంతా అతని జబ్బులకే సరిపోయింది. అల్లేలి చెప్దామంటారా? అవసరమా? ఆమె ఏకాకిలని నిలబడిపోయింది. ఏమీ లేదామె. మీరు గమనించండి, ఏమన్నా వెనకాల ఉంటే కాస్త ధైర్యం ఉండొచ్చేమో. ఆమెకి ఏమీ లేదు, కానీ తను నేర్చుకున్న ఆ పని తనకి జీవనోపాధి అయ్యిందండి. కానీ అతను మొత్తం అంతా తినే చచ్చిపోయాడు. ఇలాగలగని ఏ ఒక్కరితో ఆమె చెప్పడం కానీ తిట్టడం కానీ ఏది ఎప్పుడు వెళ్ళలేదండి ఆమె నోట్లో నుంచి. ఎప్పుడు దేవుని గురించే మాట్లాడేది, దేవుని గురించే మాట్లాడేది. మిషన్ కుట్టుకుంటూ దేవుని గురించి చెప్పేదండి ఆమె. ఈ స్వెటర్లతో దేవుడి గురించి చెప్పేది, బొట్లు అంటే వైరు బొట్లు వచ్చాయి అప్పట్లో, అయ్యళ్ళతో దేవుడి గురించి ప్రకటించేది. అంటే తన ఆశ అంతా ఏంటి? దేవుని గురించి ప్రకటించాలని ఒక ఆశ ఆమెలోని, ఒక తృష్ణ ఉంది. ఆ ఆశను బట్టి ఆమె ఏం చేసేదంటే తన పనినైనా ఒక పక్కన పెట్టి వచ్చిన వాళ్ళకి చెప్పేదన్నమాట. చూసి వాడు తిట్టుకునివ్వరండి ఆమె. ముందు పని చూసుకుంటుందా, వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి చెప్తుందా? గుర్తుందా లేదా ఈ మనిషికి? అసలు ఈ మనిషికి జ్ఞానం లేదు అని తిట్టేవారు. ఎందుకు తిట్టిన వాళ్ళకి జ్ఞానం లేదా, ఈ మనిషికి జ్ఞానం లేదా? ఇప్పుడు పరలోకంలో ఆమె బోధిస్తున్నట్టు ప్రభు నాకు చూపించారండి. హల్లెలూయా. క్లాస్లో బోధిస్తుందండి ఆమె. ఇక్కడ ఏ రీతిగా బోధించిందో ఇప్పుడు పరలోకంలో బోధిస్తుంది ఆవిడ. ఇప్పుడు అన్నవాళ్ళు పరలోక రాజ్యాన్ని ఎవరు సంపాదించుకున్నారు? వీళ్ళు వెర్రిది పిచ్చిది అనుకున్నారు. దేవుని కోసం వెర్రిగా బతికింది, పిచ్చిగా బతికింది కనుక ఎక్కడ ఉంది ఆవిడ? పరలోకంలో ఉంది. వీళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు మనము ఇలాంటి పనులు చేసే వాళ్ళని చూసుకుంటే ఏం చెప్తారమ్మా? ఏం మాట్లాడుకుంటారో చెప్పండి, మీకు బాగా తెలుసు. పిన్ని సీరియల్ చూసావా? నిన్న నాకు అవ్వలేదు. ఏమొచ్చింది? సీరియల్ కంటిన్యూగా చూడకపోతే పిచ్చెక్కిపోతున్నారండి స్త్రీలు ఈ రోజుల్లో. కొంతమందికి ఎంతో పిచ్చి అంటండి ఆ సీరియల్ అంటే. ఆ పిచ్చి ఏదో దేవుడి పిచ్చి పట్టుకుంటే నీకు చాలా బాగుంది. అది నిన్ను నరకాన్ని తీసుకుపోతే, నువ్వు సీరియల్ చూడకుండా ఉండలేకపోతే చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఎంత మందిరానికి వచ్చినా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత కన్నీరు కాచినా వేస్ట్ అదంతా. అది నిన్ను తీసుకెళ్ళి నరకంలో పెట్టేస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు అది. కానీ ఆ మనిషి అలా చేసిందండి? చెయ్యలేదు. తన జీవనోపాధి అవి ఎంత త్వరగా అల్లేసుకుంటే అంత డబ్బులు వచ్చేస్తాయి, ఎంత త్వరగా కుట్టేస్తే అంత డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోలేదు. కానీ ఆ రీతిగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తానే ఉండేది. పిచ్చిది అన్నారు, మెంటలది అన్నారు, అదన్నారు, ఇదన్నారు, దీనికి అసలు బుద్ధి లేదన్నారు. నవ్వుకునేదండి ఆ మనిషి. ఎవరి మీద కోప్పడేది కాదు. అలాగే అంటారు అని నవ్వుకునేదండి. అంటే దీన్ని బట్టి తన హృదయము ఎంత ఆనందంగా సంతోషంగా ఉందో చూసారా? అసలు ఈజీగా తీసిపడేసింది ఆ మాటని. నన్ను ఇలాగ అంటారా, వాళ్ళు ఏమన్నా నాకు ఉపయోగపడుతున్నారా అని అనలేదండి ఆ మనిషి ఎప్పుడుని. కానీ దేవుని రాజ్యంలో స్థలాన్ని ఆవిడ పరలోకంలో సంపాదించేసుకుంది. సంపాదించుకోవడమే కాదు, ఒక బోధకురాలుగా అక్కడ బోధిస్తుంది, ఒక టీచర్లా బోధిస్తుంది. అక్కడ ఎంత ఆధిక్యత పొందుకుందో చూసారా? దేవుడు మనకిచ్చింది ఒకే జీవితం అండి. ఈ ఒక్క జీవితంలోనే దేవుడి కొరకు మనం ఏం చేయాలి?
ఉపయోగపడాలి. నిన్ను ఎక్కడ పెడితే అక్కడ, నువ్వు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఇస్త్రీ చేస్తూ ఉంటావు, నీ దగ్గరికి వస్తూ ఉంటారు బట్టలకి. ఒక్క మాట అయినా నువ్వు చెప్పాలి. ఒక్క విత్తనం అలా పడేయాలి ఆళ్ళలోని. అంతే తప్ప ఎంత త్వరగా చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి ఇది కాదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఎలాగా తండ్రి నా దగ్గరికి వచ్చిన బిడ్డలకు ఒక్క మాట అన్నా చెప్పే అవకాశం నాకు ఈ తండ్రి అని నువ్వేం చేయాలి? తెల్లవారు లేచి మొదట ప్రార్థన చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదో రూపంలో ఒక్క మాట అందించేటట్టుగా నువ్వు ప్రయాసపడితే, నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడుతున్నావో పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడో. నువ్వు వేసిన విత్తనాన్ని ఆయన ఫలింపజేస్తాడు. నువ్వు చెయ్యు. నేనేం చేయలేము, వేయటమే మన పని. ఆ విత్తనం వేయడానికి కూడా మనం కష్టపడాలి. ఉండండి బాబు, మీకు దేవుడి మాటలు చెప్తానంటే వాళ్ళు పెట్టారండి అసలనే. మీరు మామూలుగా మాట్లాడతారు, ఎలాగున్నారండి బాబు, మీ పిల్లలు ఎలాగున్నారండి, ఇవన్నీ మాట్లాడుకుంటారు కొన్ని విషయాలు. ఆ మాట్లాడేటప్పుడు అంతా బాగానే ఉంది కానీ అమ్మ పిల్లల పరిస్థితి బాగాలేదు, పిల్లడి పరిస్థితి అంటారు. ఎవరో ఒకరు చెప్తారా చెప్పరా? అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలన్నమాట. దేవుడు ప్రార్థన చేసుకోండి బాబు, దేవుడు కార్యం చేస్తాడు అని ఒక్క మాట చెప్పేసి వదిలే. ఆ ఒక్క మాట చాలు. నువ్వు కూర్చోబెట్టి గంట సేపు బోధించక్కర్లేదు. బోధించే టైం వస్తే బోధించు. నీ పని ఓ పక్కన పెట్టి అప్పుడు బోధించు. ఆఫీస్లో మీరు కూడా అలాగే చెయ్యాలి. ఎంతసేపు మేము మా పని మేము చేసుకుంటామంటే నీ నెలకి నీకు జీతం వస్తుంది అంతే. దాంతోపాటు ఏం చేయాలి? ఏ టైంలో ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ మాట చెప్పాలి ప్రభా, ఈరోజు నీ ఆఫీస్కి వెళ్తున్నాను తండ్రి, ఏ రీతిగా నీ మాట ఒక్క మాట అయినా ఒక్కరికైనా చెప్పే అవకాశం నాకు కలిగించేయి తండ్రి అని నీకు ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే ఎవరో ఒకరికి ఒక మాట ఏం చేస్తావు, నువ్వు అందించేస్తావు. దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఫలింపచేస్తాడు. ఆ విత్తనాన్ని మొలకెత్తేటట్టు చేస్తాడు. వేసేసి మళ్ళీ నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. తండ్రి నేను ఒక మాట చెప్పాను ఆ బిడ్డకి, నువ్వు కార్యం చెయ్యా, వాళ్ళ మాట పనిచేసేటట్టు చెయ్యి తండ్రి అని నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే తప్పకుండా జరుగుతుందండి. ఆ నైళ్ళలో పడేయమంటే ప్రతి తల్లి పడేసిందండి. మోషే గారి తల్లి పడేయలేదు. ఆవిడ పేరు యోగోబేదు. ఏ పేరు? ఆ పడేయలేదండి. పడేయకుండా దేవుడి దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు దేవుడు ప్లాన్ ఇచ్చాడు. దేవుడు ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ అమలు జరిగిందండి. బిడ్డని పెట్టినట్టే పెట్టింది. జమ్ము పెట్టి తయారు చేసింది, అందులో పెట్టింది. ఆ పెట్టి ఏ కర్రతో చెయ్యాలో, ఏం చెయ్యాలో, కీలు పుయ్యాలో అది ఏమన్నా తెలుసండి ఆవిడకి? ఏమీ తెలీదు. దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు, ఏం చేయాలో ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన మనం అమలు జరపాలన్నమాట అండి. సరే చూద్దాంలే చేద్దాంలే అనుకోకూడదు. ఎప్పుడైతే ఆ ఆలోచన తలంపించాడో మనం దాన్ని ఏం చేయాలి? కార్యం ప్రారంభించాలి. ఎప్పుడైతే కార్యం ప్రారంభించిందో, అందులో వేసిందో, ఆ తర్వాత వాళ్ళ అక్క వెళ్ళిందంట కాపలాకి, ఇది ఏమవుతుందో చూద్దామని. ఆ రాజుగారు కూతురు అప్పుడు స్నానానికి రావడం ఏంటండి అక్కడికి? దేవుని కార్యాలు చూసారా? ఆయన కార్యాలు ఆశ్చర్యాలండి. ఆమె అప్పుడు అక్కడికి రావడం ఏంటి, చూడటం ఏంటి, ఆ పిల్లోడు ఏడుపు వినడం ఏంటి, ఆ బాక్స్లోంచి ఏదో ఏడుపు వినపడుతుంది, వెళ్ళి తీసుకురండి అనడం ఏంటి. చూడగానే ఆ అబ్బాయిని చూడగానే దివ్య సుందరులా కనిపించాడట ఆమెకి. ఈ అబ్బాయి ఎవరో హెబ్రీల్ పిల్లోళ్ళలాగా ఉన్నాడు అని చెప్పి ఆవిడ అనుకుని, ఈ పిల్లోడిని నా కొరకు పెంచే తల్లి కావాలి అంటే ఎవరు కావాలి? పాలిచ్చే తల్లి కావాలి. ఇప్పుడు పాలిచ్చే తల్లులు చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకని వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పడేశారు? పాడేశారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ఏ తల్లి దగ్గరకో తీసుకెళ్తా తల్లి పాలెత్తా తప్ప విషయాలు చెప్తుందా?
పాలు మాత్రమే పడుతుంది. కానీ ఆవిడ అలా చేయలేదండి. మనము హెబ్రీలము, ఇది మనం ఇక్కడ ఉండిపోయాము, నీ దేవుని సన్నిధిలో మేము ప్రార్థించాము, ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు. నాకు చెప్తూ ఉండేవారు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు, నాకు చెప్పేవారండి ఎప్పుడుని. అనేక మంది దైవజనులు వస్తూ ఉండేవారు, గ్రామాలు దర్శిస్తూ పట్టణాలు దర్శిస్తూ దేశ సంచారాలు చేస్తూ ఉండేవారు. ఆ టైంలో అలాంటి దైవజనుల చేతుల్లో నిన్ను పెట్టేశాము. ఆ దైవజనులందరినీ కొరకు ప్రార్థన చేశారు. నా హృదయంలో ఇప్పటికీ ఎప్పుడు మంట మండుతూ ఉందంటే కారణం ఏంటి? వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఇవి. మనుషులు లేరు, వాళ్ళు చచ్చిపోయారు. కానీ వాళ్ళు చేసిన ప్రార్థన నేను మీకు కనపడుతున్నాను. వాళ్ళ ప్రార్థన వ్యర్థమవుతుందా? వ్యర్థమవుదు. అలాగే వారు నాకు ఏదైతే చెప్పేవారో అది నా మనసులో ఉందా లేదా? నా పుట్టుకి ఇలాంటిదా? దేవుడు నన్ను నా తల్లి కడుపులో వేసుకున్నాడా? తన పని నిమిత్తం వేసుకున్నాడా? అయితే దేవుని పని నేను చెయ్యాలి. ఎంతవరకు? నేను బ్రతుకున్నంత కాలము చెయ్యాలి అని ఆ చిన్న హృదయంతో ఆ చిన్న వయసులోనే ఆశ పుట్టించేశాడు. నాకు మనసులో ఏం పుట్టించాడు? ఆశ పుట్టించాడు. ఆ ఆశ ఒక మంటగా తయారైపోయి ఆ మంట అంతకంతకి రగులుకుంటుంది తప్ప అది ఆరిపోవట్లేదు. ఇది ఆరిపోయే మంట కాదు. ఇది మన పొయ్యి మండిస్తే వంట అయిపోయిన తర్వాత ఆరిపేస్తాం, మనమే ఆరిపేస్తాం దాన్ని. దేవుడు మంట పెట్టాడు అంటే మన గుండెల్లో మంట ఆరదండి. అది నా దేశం రక్షణ పొందేంత వరకు నా ఎముకలు మండుతాయని, ఎముకలలో అగ్ని అనేటువంటిది ఒక ఆయన రాశారండి. ఈ మధ్య ఎందుకో నాకు తెలియదు, ఎప్పుడు నేను ప్రపంచం కోసం ఎత్తుకుంటానండి ప్రార్థన చేసేటప్పుడు. అలాంటిది ఈ మధ్య కాలంలో మన దేశం కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో నాకు తెలియట్లేదు. మరి మన దేశాన్ని దేవుడు దర్శించి రక్షిస్తాడేమో మరి నాకు తెలియదు. మరి మన దేశం కోసం మాత్రమే ప్రార్థన చేపిస్తున్నాడండి పరిశుద్ధాత్మదేవుడు. నేను చేయడం కాదు, పరిశుద్ధాత్మదేవుడే చేపిస్తున్నాడండి. ఇప్పుడు అంటే ప్రార్థించే వారందరినీ కూడా పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? దీని కొరకు చెయ్యి అని చేపిస్తాడండి. అందరి దగ్గరికి వస్తాడు ఆయన. వచ్చి ఎవరికైతే ఆ భారం పెట్టాడో వాళ్ళందరినీ ఆయన ప్రేరేపించి దీని కొరకు ప్రార్థన చెయ్యని చెప్తాడు ఆయన. అలాగా మన దేశం కొరకు ఎక్కువగా ప్రార్థన చేపిస్తున్నాడండి ఆయన. ఏంటి ఎప్పుడు నేను ప్రపంచం కోసం కదా ఎక్కువ చేస్తూ ఉంటాను, ఇప్పుడేంటి మన దేశం కోసమే చేస్తున్నానేంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అని నాకు అనిపిస్తుంది అన్నమాట. అనిపిస్తుంది కానీ చేస్తున్నాను మొత్తం మీద. ఆ తల్లిలాంటి తల్లి కాదండి ఈవిడి. పాలు మాత్రమే ఇచ్చే తల్లి కాదు ఈవిడి. రాబోయే దినాల్లో జరగబోయేదేంటో నీ కొరకు ఎందుకు ప్రార్థన చేశామో, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి. ఒకవేళ నువ్వు రాజభవనానికి వెళ్ళిపోతావు, పాలు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, నీకు చాలా రకాలు నేర్పిస్తారు అక్కడ. కానీ నువ్వు ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడ పుట్టించాడో, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో అది మాత్రం నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలి. అది నీ యొక్క నిన్ను పుట్టించడానికి ఒక పర్పస్ ఇది. దేవుడు నువ్వు గొప్పగా ఈ రీతిగా చెయ్యాలి, దేవుని కొరకు నువ్వు ఉపయోగపడాలి అని ఆ తల్లి ఉగ్గు పాలతో నూరు పోసేసిందండి. ఇప్పుడు తల్లిలు ఏం పోస్తున్నారో తెలుసా? నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు కలెక్టర్ అయిపోవాలి, నువ్వు అయిపోవాలి, నువ్వు ఇది అయిపోవాలి, ఏదో అయిపోవాలని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఎంతమంది ఇలాంటి హృదయం కలిగి ఇలాంటి మంట కలిగిన తల్లులు ఉన్నారు. నేనైతే అలాగే చేస్తానండి. నా పిల్లలు ఎంత ఉద్యోగాల్లో ఉన్నా, ఎక్కడున్నా, వాళ్ళు ఉద్యోగాలు చేసినా నీకు ఉపయోగపడాలి. వాళ్ళు ఎవరు ఏ రీతిగా ఉపయోగపడటం నీ చిత్తం ఆ రీతిగా వాళ్ళు ఉపయోగపడాలి. నేను దేవుడికి ఆంక్షలు విధించనండి, అలా విధించకూడదు. ఆ పిల్లలు దేవుడికి ఇస్తే నీకు పుట్టారాళ్ళు, వాళ్ళ మీద నీకు అధికారం ఎక్కడదే? దేవుడు పొందగాని ఈ లోకంలో నువ్వు కన్నావు కనుక నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వు ఆ పిల్లల్ని ఎలా చూడాలి? నా కొడుకు, నా కూతురు, నా కొడుకు ఇది కాదు. తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డలేను,
ఈ బిడ్డలు నా చేతికి ఇచ్చా, వీళ్ళని నేను చక్కగా వీళ్ళని ఏం చేయాలి, తయారు చేయాలి, తయారు చేసి నీ చేతిలో పెట్టాలి నేను. అది తీసుకోవలసింది, అది తీసుకోవట్లేదు. ఈ పిల్లల్ని ఏదో చేసేయాలన్న తపన ఎక్కువైపోయింది తల్లిదండ్రులకి ఈ రోజుని. వాళ్ళ కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు, మంచిదే. కానీ చివరికి వాళ్ళ రక్షణ లేకుండా ఉన్నారు అంటే ఎంత భయంకరం. నువ్వు భూ సంబంధించిన దానికోసం నువ్వు ఆలోచించావు, కానీ పర సంబంధించిన దానికోసం నువ్వు ఆలోచన చేసావా? ఆ మంట నీకుందా? ఆ హృదయం నీకుందా? ఆ పట్టుదల నీకుందా? మండాలి, నీ హృదయం మండాలి. నాకైతే ఆ మంట ఎప్పుడూ ఉంటుందండి. నేను ఈ దేశంలో నన్ను పుట్టించావు, ఈ దేశం రక్షించబడాలి నాయన. దేశం గురించిన భారము, మంట, అదంతా నాలో ఎప్పుడు రగులుతూ ఉంటుందండి. అది మర్చిపోతే కదా ఆరిపోవడానికే. ఎప్పుడు ఆరిపోతుంది? దాన్ని పట్టించుకోకపోతే ఆరిపోతుంది. అది అసలు మర్చిపోతే కదా ఆరడానికి, నేను మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోవడానికి నేను. ఆ మంట ఇప్పుడు మండుతూ ఉంటుంది లోపల. నన్ను అది ఎప్పుడు పురుకొలుపుతూ ఉంటుందండి. ఏం చెయ్యాలి? ఏం చేయమంటావు? ఏం చెయ్యాలని నా ఇష్టం వచ్చినట్టు నేను చేయనండి. అది నాకు భయం. ఏమో దేవుడు నన్ను ఇంకో రీతిగా వాడుకోవాలనుకుంటే నేను ఇంకో రీతిగా వాడబడితే ఏం ప్రయోజనం? తండ్రి నేనేం చేయమంటా, నన్నేం చేయమంటా అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు కూడా నేను చేయడానికి కూడుకోనండి. కొన్ని మామూలుగా చేసే పనులు ఉంటాయండి. ఇప్పుడు మందులు తుడుతున్నారు అక్కమ్మ, మీరు దాన్ని దేవుడిని అడగాల? మీరు మందులు తొడమంటా వద్దంటావు ప్రభు అని అడుగుతారా? అలాంటివి అడగక్కర్లేదు. కొన్ని విషయాలు అడగవసరం లేదు, అడగాల్సినవి ఉంటాయి కొన్ని, అవి అడగాలి మనం. ఆ మోషేకి అలా ముగ్గు పాలతో నూరు పోసేసింది. తన అక్క కూడా అంత దూరాన్ని ఫాలో అవుతుందన్నమాట. ఈ బాక్స్ ఎవరు తీస్తారు, ఏమవుతుంది తండ్రి అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఆ పిల్ల చిన్నపిల్లే కదండి మరి. అలా బయలుదేరి దూరాన్ని నుంచి ఫాలో అవుతుందంట ఈ అమ్మాయి. ప్రవ్వా నా బిడ్డని ఏం చేస్తావో నాయన అని ఇక్కడ తల్లి మొరపెడుతుంది ఇంట్లోని. ఇక్కడ అక్కేమో ఫాలో అవుతుంది, ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తావు ప్రభు నా తమ్ముడిని, ఆ బిడ్డ నీ ప్రణాళికలో ఉన్న బిడ్డ, నీ కొరకు ఉపయోగపడాల్సిన వ్యక్తి నాయన. ఈ ఐగుప్తుల చేతిలో పడితే ఐగుప్తుల్లా మారిపోతాడేమో భయం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేదింట్లో నుంచి వెళ్తున్నాడు ఈ కుర్రాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? సరాసరి రాజుగారి ఇంట్లోకి వెళ్తే రాజుగారి ఇంట్లో ఏమైనా లోటు ఉంటుందండి? తిండికి కానీ, భోగాలకు కానీ, ఐశ్వర్యానికి కానీ ఏమన్నా లోటు ఉంటుందండి? అలాంటి వాటికి బిడ్డ ఆకర్షింపబడకూడదు. లోక భోగాల వైపు మన కన్నులు ఉండకూడదు. వాటి చేత నా బిడ్డలు ఆకర్షింపబడకూడదు. నేను కూడా ప్రార్థన చేశానప్పుడు నాకు తెలియదు ఇవన్నీ. నాకు తెలియకపోయినా పరిశుద్ధాత్ముడికి తెలుసు కనుక వీటన్నింటి కొరకు నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. ఏ పాస్టర్ గారు నాకు బోధించలేదు, నాకు తెలియదు ఆ విషయాలు ఏవి కూడా. కానీ పరిశుద్ధాత్మ తండ్రి నాతో ఈ ప్రార్థనలన్నీ చేపించారండి. నా బిడ్డలు ఎవరు ఆశించకూడదు నాయన. వాళ్ళ దొంగలుగా కానీ, ఇంకొకరుగా కానీ, సమాజానికి చీడ పురుగుల్లా నా పిల్లలు తయారవ్వకూడదు నాయన. ఎవరి పిల్ల, ఎవరి పిల్లోడు అన్నట్టుగా ఎవరు కూడా మాట్లాడకూడదు. ఎవరమ్మాయి అండి ఈ అమ్మాయి, ఎవరబ్బాయి అండి ఈ అబ్బాయి అని నీ బిడ్డనే మంచిగా చెప్పుకునేలా ఉండాలి. అలాంటి చక్కని బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, తెలివి, వివేకము కలిగిన బిడ్డలుగా మన బిడ్డలు ఏం చేయాలండి? తయారు చేయాలి. తల్లులుగా ఆ బాధ్యత మనకు ఉంటుందండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు దాన్ని పెరిగి వేయనంటాడు.
ఆ తల్లి ఇంట్లోంచి మొరపెడుతుంది, అక్క కూడా వెళ్తుంది. మొత్తం మీద ఆవిడికి వినబడింది. ఈ పిల్లోడు ఏప్రిల్ పిల్లోడు వీడికి పాలిచ్చి పెంచే తల్లి కావాలి అని చెప్పేసి అడిగే లోపల ఏంటమ్మగారు మీరు మాట్లాడుకుంటున్నారంట వెళ్ళింది ఈ పిల్ల ఏమి అన్నట్టుగాని. అప్పుడు చాలామంది తల్లులు పాలిచ్చే తల్లులు ఉన్నారు అమ్మగారు, మంచిగా చూసే తల్లిని చూడమంటారా ఈ బిడ్డ కొరకు? మా తమ్ముడు అని చెప్పట్లేదు అక్కడ. ఆ పిల్ల ఎంత జ్ఞానంతో ఆ బిడ్డ ఆ తమ్ముడిని దేవుని కొరకు కాపాడుతుందో చూడండి. దేవుని కొరకు, నాకు తమ్ముడు కావాలని కాదు ఆ పిల్ల, ఈ బిడ్డ దేవుడికి కావాలి అని పాలిచ్చే తల్లిని చూడమంటారు అమ్మగారు. ఉన్నారిటే అని చెప్పేసి అని ఉంటుంది ఆమె. ఉన్నారు అమ్మగారు. చాలామంది తల్లులు మరి పిల్లలు పాడేశారు కదండి, అందులోని తల్లులు ఉన్నారు అమ్మగారు. సరే అయితే మంచి తల్లిని తీసుకురా. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళు ఉంటారు కానీ శ్రద్ధగా చూసి వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండాలి కదా, పిచ్చి పిచ్చి మాటలు నేర్పే వాళ్ళు కాదు. కొంతమంది పిల్లలు చూడాలండి, పచ్చి బూతులు తిడతారండి ఆ పిల్లలు. బూతులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పిల్లలకి? వీళ్ళు తిట్టుకుంటుంటే అన్న ఈ పిల్లోడు పచ్చి బూతులు తిడుతున్నాడు అన్న అనేసి ఓ దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళిందంట ఒక ఆవిడ. తీసుకెళ్తే అప్పుడు ఆ దైవజనుడు బయట చూస్తే చాలా చిన్నది, ఈడు బూతులు ఎందుకు మాట్లాడుతున్నాడా అని చెప్పేసి, అమ్మ మీరు ఎప్పుడన్నా గొడవలు పెట్టుకుని బూతులు అవి మాట్లాడుకుంటారా అన్నాడండి. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాంలే అన్నదంట. అవి మానేయండి అమ్మ వీడు సరైపోతాడు అన్నాడంట. మరి ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తాయి వాళ్ళకి. ఏది నేర్చుకున్నా మన దగ్గర నుంచే నేర్చుకుంటారంట వాళ్ళు పిల్లలు. అబద్ధాలు చెప్పినా వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు, మోసాలు చేయటం వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు, అయినా వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారండి. అందుకే పిచ్చి పిచ్చి తల్లిల దగ్గరికి కాదు, మంచి విషయాలు నేర్పించే తల్లి దగ్గరికి తీసుకెళ్ళాలి. మంచి తల్లి కావాలి అని చెప్పేసి అన్నప్పుడు మంచి తల్లి ఉన్నారు అమ్మగారు. ఆవిడ చాలా మంచి ఆవిడండి. పాపం ఆ పిల్లోడు పోయి చాలా బాధపడిపోతుందండి. ఆమెకు పాలు పుష్కలంగా ఉన్నాయంటండి. అది ఇదని చెప్పేసరికి నిజమే అనుకుని ఈవిడ తీసుకురా అన్నదే. తీసుకెళ్ళిన తర్వాత ఈ పిల్లోడిని నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు అని ఆమెకు జీతం ఇవ్వడం మొదలుపెట్టిందంటే. హల్లెలూయా. ఆ పిల్లోడు ఇంట్లో ఉంటే జీతం వస్తుంది ఆవిడకి. అంటే పిల్లోడు పాలు తాగేటప్పటి నుంచే జీతం ఇచ్చాడటండి తల్లికి. ఎంత ఆశ్చర్యమో చూడండి. మన దేవుడు పేరేంటండి? ఆశ్చర్యకరుడు అని పేరు ఒకటి. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఆయన. ఒక రాణి గారు జీతం ఇచ్చిందంటే ఆవిడ ఏమైనా తక్కువ ఎత్తదండి? చెప్పండి. పిల్లడు బాగున్నాడే, బాగా పెంచుతున్నట్టున్నావు, ఈడు పనికి మాలోళ్ళలాగా కనబట్టలేదు, ఈడు చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, అది ఇది అని చెప్పేసి ఆవిడ మురిసిపోయి సంతోషపడిపోయి మరి అప్పుడప్పుడు చూపించాలి కదా ఆవిడకి. చూపించేటప్పటికి ఆవిడకి ఇష్టమైపోయి ఇంకా జీతం పెంచుతుంది అన్నమాట. పెంచి ఆ రీతిగా తల్లిని జీతం ఇచ్చి పాలు తాగాడటండి మోషే గారు. అతను ఒక్కడ మాత్రమే అన్నమాట అలా తాగుతారు. అతను ఒక్కడ మాత్రమే తాగాడటండి అలాగా. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఆ బిడ్డని తల్లి ఏ యొక్క ఆలోచనతో తలంపుతో ఆ బిడ్డని పెంచిందో ఆ రకంగానే ఆ బిడ్డ చక్కగా పెరిగాడట. పెరగడమే కాదు, దేవుడికి ఇష్టమైన బిడ్డలా పెరిగాడటండి. ఎలా పెరిగాడు? దేవునికి ఇష్టమైన బిడ్డలా పెరిగాడటండి. ఎందుకంటే ఉగ్గుపాలతో పట్టేసింది. ఏం చేసింది? ఉగ్గుపాలతో పట్టేసింది. చాలామంది అంటారు, అబ్బా ఇలాంటి పిల్లడు మాకుంటేనా, ఇలాంటి పిల్ల మాకుంటేనా, అలాంటి పిల్ల నీకుంటే నువ్వు పెంచుతావా?
అలాంటి పిల్లోడిని కొంటే నువ్వు అలా పెంచగలవా? తన తల్లి కాబట్టి అలా పెంచింది ఆ బిడ్డని, తన తండ్రి కాబట్టి అలా పెంచాడు ఆ బిడ్డని. అదే నువ్వైతే ఒక పనికి మాలిన పిల్లలా పెంచేదాన్ని, పనికి మాలిన పిల్లోలా పెంచేదాన్ని. ఆ తల్లి అలాంటిది కనుక ఆ రీతిగా పెంచింది ఆ బిడ్డని. అలా అంటారు కొంతమంది. నీకు పెంచడం రావాలి కదా ముందు పిల్లల్ని. పిల్లలు లేరు లేరు అంటారండి, ఇస్తే వాళ్ళు పెంచడం రాదు. పెంచడం రాదంటే ప్రతి తల్లి పాలిచ్చే పెంచుతుంది, అది ఒక్కటే సరిపోదు. వాళ్ళని ఆత్మీయంగా పెంచాలండి. వాళ్ళని దుర్గుణాలు రాకూడదు ఆ పిల్లలకి, మంచి గుణాలు రావాలి. మొహం మీద ఎవ్వరూ అంటారు పిల్లల్ని, వెనకాల చెప్పుకుంటారు, బాబు ఆ పిల్ల అండి, బాబు ఆ పిల్లోడా అండి అంటారు. వెనకాల అంటారు, ముందు అంటారు ఎవరు. అయ్యి బాబు మీ పిల్లకి ఎంత కాదండి అంత అండి ఎలా మాట్లాడతారు ఎదురుగా, వెనకాల మాట్లాడుకుంటారు. నిజంగానే నీ బిడ్డ అలాంటి లక్షణాలు కలిగి ఉంటే వెనక మాట్లాడరు కానీ ముందే మాట్లాడతారు ఆ మాట. ఆ లక్షణాలు ఉన్న పిల్లల దగ్గర. ఇంకొకరిది దోచుకునే బిడ్డలాగా ఉండకూడదు నీ బిడ్డ, ఇంకొకరిది సొంతం చేసుకునే గుణం ఉండకూడదు నీ బిడ్డ దగ్గర. మనదే ఇంకా ఇతరులకి పెట్టే గుణం ఉండాలి తప్ప ఆతలోళ్ళు మనం తిరగాలి అనే స్వభావం కానీ గుణం కానీ అలాంటివి ఉండకూడదండి. అవి మంచి గుణాలు కాదయ్యి. దాని గుణం ఎరగక ఇంట్లో వేస్తాను దైవజనుడు ఇది విషమైపోయింది అన్నాడా లేదా? ఏం ఎరగక వేసాడంట? దాని గుణం ఎరగక ఇందులో వేస్తే మొత్తం ఇవన్నిటిని పాడు చేసి పడేసింది దైవజనుడా. తిందాము అంటే విషమైపోయింది దైవజనుడా అంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకా ముప్పడి పిండి తీసుకొని ప్రార్థన చేసి అందులో వేయమన్నాడు. అంటే వేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది దైవజనుడా అన్నాడు. ఆ పిండి ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అక్కడ మిళితమైతే తప్ప అది మంచి అవదో, రైట్ అవదండి. అతను మొదటి నుంచి చివరి వరకు కూడా మంచిగా అతను ఉపయోగపడ్డాడండి. ఎవరండి? నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు? మరి ఆ మాట చెప్పరే? మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన ఉపయోగపడ్డాడా లేదా? ఎలా ఉపయోగపడ్డాడు అంటే, నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు మోషే అని ఎవరు సాక్ష్యం చెప్పారు? ప్రజలు కాదు. ప్రజలు ఏమన్నారో తెలుసా? వీడికి చాలా కోపం, వీడు అలాంటోడు, వీడు ఎలాంటోడు. కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? దేవుడికి కోపం వచ్చే పనులు నువ్వు చేస్తున్నావు కనుక నేను గద్దిస్తున్నాడు. నువ్వు మనిషి కోపాన్ని ఎలా ఉన్నా కానీ దేవుడి కోపాన్ని నువ్వు భరించలేవు. ఆయన ప్రేమ ఉంటుంది, ప్రేమను అందరూ బాగుంటుంది అందరికీ. ఆయనకి కోపం రేపారా అప్పుడు ఉంటుంది అన్నమాట. వీళ్ళకి తడాక అది తెలుసు కనుక ఆయనకి ఆ కోపాన్ని రేపకుండా రా బాబు, అయింది ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అంత కోపాన్ని కూడా రుచి చూడాల్సి వస్తుంది అని ఆయన కోపపడకుండానే ముందు ఈయన కోపపడుతున్నాడు అనమాట పిల్లల మీద. అది వీళ్ళకి ఎలా ఉందంట? ఆ మోషే అన్నవాడికి ఎంత కోపమండి బాబు, అసలు అది చాలా కోపమండి అని. మరి దేవుడు అనాలి కదా అది కోపమని. మరి ఆయన ఎందుకు చెప్తున్నాడు అలాగా? భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడు, అంత సాత్వికము కలిగిన వాడు మోషే. ఇలా వచ్చే ముందుకు వచ్చి కూర్చో. అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడే కాదు, అతను ఎంత సాత్వికుడు అంటే భూమి మీద అతను వంటి వాడు ఇంకెవ్వరూ లేరని సాక్ష్యం చెప్పాడండి. అతన్ని మాత్రమే ఆ యొక్క పర్వతం మీదకి రమ్మన్నాడు. మిగిలిన వారు పర్వతం చుట్టూ కూడా మీరు ఉండకూడదని చెప్పేశాడు ఆయన. ఎవ్వరు కూడా ఈ పర్వతానికి దూరంగా ఉండాలి తప్ప దగ్గరికి రావడానికి వీల్లేదు. దగ్గరికి వచ్చారంటే చచ్చిపోతారు వాళ్ళు. ఆయన పవర్ అలాంటిది.
ఆయన పవర్ అలాంటిది. అందుకే యేసుక్రీస్తు ఆయనకి మనకి మధ్యలో వచ్చాడండి, మధ్యవర్తి గారు. అయ్యా నా రక్తం చిందించాను కదా మరి వాళ్ళ కోసం, నేను ప్రాణం పెట్టాను కదా, నన్ను చూడయ్యా అని ఏం చేస్తున్నాడు, అడ్డపడిపోతున్నాడు మన గురించి. ఉత్తరవాదిలాగా ఆయన ఏం చేస్తున్నాడు, మన పక్షాన్ని ఆయన వ్యాజ్యమాడుతున్నాడంట. ప్రభువా నా బిడ్డలు జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళు అలాంటి వాళ్ళేనయ్యా, కాదని అంటలేదు, కానీ నేను వాళ్ళ కొరకు ఏం చేశాను, నా ప్రాణాన్ని అర్పించానయ్యా, నా రక్తం చిందించానయ్యా, జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరించి తండ్రి ఆయన మన పక్షాన ఉత్తరవాదిగా అక్కడ అయితే ఈయన అంటాడు కదా, నా పరిశుద్ధ పర్వతం మీదకే ఎక్కదగిన వాడు ఎవడు. ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి మనం ఎక్కాలంటేనంట ఎలా ఉండాలంటున్నాడు ఆయన, వ్యర్థమైన దాని మనసు పెట్టలేదు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. ఎవరెక్కుతారటండి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదట. కొన్ని వ్యర్థ పదార్థాలు ఉంటాయండి, అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు ఎవరన్నానే, మీకు గుర్తొస్తాయి వ్యర్థం అంటే. ఇప్పుడు చెత్త అనుకున్నాం అనుకోండి, చెత్తని ఎక్కడ పడేస్తాం మనం, బయట పడేస్తున్నాం. అలాగే కొన్ని వ్యర్థాలు ఉంటాయన్నమాట అండి, మన లోపల నుంచే వస్తాయి అన్నీ కూడా. ఇలా తీసి అలా పడేస్తాం. ఇంకా కొన్ని జరుగుతూ ఉంటాయి, డైలీ కొన్ని జరుగుతూ ఉంటాయి వ్యర్థం, అవన్నీ కూడా. వాటి మీద ఏం చేయకూడదట, మనసు పెట్టకూడదటండి. అది వేస్ట్ అని కొంతమందికి తెలియదంట, అది వ్యర్థమైంది అని తెలియదటండి చాలామందికి. ఎందుకు తెలియదు, ఒక సంవత్సరం పిల్ల, ఇప్పుడంటే మీరు డైపర్లు వేసేస్తున్నారు కానీ ఒకప్పుడైతే అలాంటివి ఏమీ లేక ఆ పిల్లలు, చిన్ని పిల్లలు కూర్చునే స్టేజ్ వచ్చేస్తుంది 1 ఇయర్కి. 1 ఇయర్ అంటే ఇంకా ముందే కూర్చుంటారు. ఆ కూర్చుని ఇది వెళ్ళేసి అలుగుతారండి ఆ పిల్లలు. ఎప్పుడన్నా విన్నారా, చూసారా? ఏ పిల్లలైనా ఆళ్ళేళ్ళని ఏముండదు ఇలాంటి దానికి. పొరపాటున తల్లి చూసుకోలేదు అంటే, ఏ వంటలోనో ఎందులోనో ఉన్నదంటే ఈ తల్లి, ఈ వంట సరిగ్గా చూసుకోకపోతే ఇక్కడ మాడిపోతాయి, అక్కడ చూడకపోతే ఆ పిల్ల ఇది వెళ్ళేసి ఇలా టపటప కొడతా ఉంటుంది అనమాట. మొత్తం చెదిరిపోద్ది. ఆ పిల్లకి తెలీదు అది ఒక వేస్ట్, దాన్ని అలా చేయకూడదని ఆ పిల్లకి తెలుస్తుందండి, తెలియదు. 2 వెళ్ళిపోయి శుభ్రంగా అలుగుతుంది. ఇలాంటి పనులు ఎవరు చేస్తారు, చిన్ని పిల్లలు చేస్తారండి. వాళ్ళకి ఏది ఏంటో కూడా తెలియదు అనమాట. అందుకే కదా తడిపేయడాలు. ఇప్పుడు ఏంటంటే మనిషి జ్ఞానం ఎక్కువైపోయి డైపర్లు వచ్చేసినాయి అనమాట. అవి వేసేస్తున్నారు. అది ఎంత ప్రాబ్లం ఆ పిల్లలకి. అయినా ఇంకా తల్లులు చేయలేక, ఏమీ చేయలేక ఇంక అయ్యే వాడేస్తున్నారన్నమాట అండి. అంటే అలాంటి వయసుకి పెద్దోళ్ళే ఉంటారు కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదంట, అది వ్యర్థ పదార్థము అని తెలియట్లేదటండి. ఏంటది, అది వ్యర్థము, అది బయట పడేసేది, దాన్ని శుభ్రంగా కడిగేయాలి అనే విషయం వాళ్ళకి తెలియట్లేదటండి. ఆ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకుంటారట. కానీ నువ్వు ఆయన పర్వతం మీదకి ఎక్కాలి అని నువ్వు అనుకుంటుంటే కనుక వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. కపటముగా ప్రమాణము చేయకయు. కపటముగా ప్రమాణం ఏంటండి, చాలామంది, నేను ఎక్కువ పల్లెటూరులో చూస్తానండి ఇలాంటివి. ఒట్టు నిజంగా నీకు ఇది ఇచ్చేస్తాను, నిజంగా నీకు ఇది చేసేస్తాను, అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, ఒట్టేసి చెప్తున్నానని చెప్పేసి ఇలా అంటారండి. అయితే వాళ్ళ మనసులో అసలు ఇవ్వాలన్న ఆలోచనే ఉండదటండి. వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఉండదు, వాళ్ళకి పెట్టాలన్న ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఏం చేస్తారట,
ప్రమాణం చేస్తారంట. నా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను, నా ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, ఒట్టే చెప్తున్నాను నీకు. ఎలా చేశారంటే వీళ్ళు కపటముగా ప్రమాణం చేశారంటే. ఏం చేశారు? కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను. మన చేతులు ఎలా ఉండాలని చెప్పాను గతంలో, చాలా చెప్పాను. చేతులు ఎలా ఉండాలంట? ఏ దోషం కనబడకూడదు, ఎవరిది మనం దొంగిలించకూడదు, ఎవరిది మనము నువ్వు పరుల సొత్తులు నువ్వు పట్టుకున్నావు అంటే నాకు అసహ్యమేస్తుంది నీ చేతులు చూద్దాయి అంటాడు దేవుడు. ఎవరి సొత్తు పట్టుకోకూడదట? నీకు సంబంధం లేనిది ఏదైనా నీది కాంది నువ్వు పరాయి సొత్తును పట్టుకున్నావా నాకు అసహ్యం వేస్తున్నా అంటాడు. మన చేతులను చూస్తే ఆయనకు అసహ్యం వేస్తే అదే చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి కదా. మరి మనం చేతులు ఎత్తటం ముఖ్యం కాదు ఇక్కడ. మన చేతులు ఎలా ఉండాలంటున్నాడు ఆయన? మన చేతుల్లో దోషం ఉండకూడదట. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. మన హృదయం ఎలా ఉండాలట? శుద్ధంగా ఉండాలట అండి. మార్కు సువార్త 7:21 ఉంటాయండి. అవన్నీ కూడా మనిషి హృదయంలో ఉండి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని ఉంటుందన్నమాట అక్కడ. ఈ చెడ్డవన్నీ మనిషి హృదయంలో ఉండి మనిషిని అపవిత్రపరుస్తున్నాయని రాస్తాడు మార్కు 7:21. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు అప్పటికప్పుడు చూసేసి మీరు మూసెత్తే కాదు. మీరు ఖాళీ టైంలో అలాంటివన్నీ కూడా ఈరోజు అమ్మగారు ఈ వాక్యం చెప్పారు కదా అనేసి మీరు ఇంటికి వెళ్ళాక భోజనం చేశాక ఖాళీ టైంలో ఏం చేయాలి? అవి చూడు. ఖాళీ టైం అంటే మీకు ఖాళీ ఉండదులేండి, దేవుని స్తోత్రం. ఖాళీ చేసుకోండి. అమ్మగారు చెప్పారు కదా అని ఏం చేయాలి? కొంత సమయం మీరు ఖాళీ చేసుకుని ధ్యానించాలి. అప్పుడే మన లోపలది బలంగా పనిచేస్తుంది అన్నమాట. నేను చెప్పేసినంత మాత్రాన కాదు, కానీ మీరు దాన్ని హృదయంలో ముద్రించబడాలి అంటే, మీ హృదయంలో అది ఉండిపోవాలి అంటే మరలా తిరిగి దాన్ని ఏం చేయాలి? మీరు చదవాలి, ధ్యానించాలి. మీరు ఎప్పుడైతే దాని గురించి ఆలోచన చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనేక విషయాలు మీకు తెలియపరుస్తాడు. అప్పుడు వద్దన్నాయి చేయకుండా మానేస్తారు. మీరు ఇంకా వద్దన్నాడా మానేస్తారు. మానేయటం అనేటువంటిది అంత ఈజీ కాదు, కానీ మానేయాలన్న పట్టుదల నీకు ఉంటే తప్పకుండా చేస్తాను నువ్వు ఆ పని. ఇది వ్యర్థమని చెప్పాడు, ఇది నీలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఇలాంటి చేతులు ఎత్తమన్నాడు. అపవిత్రమైన చేతులు ఎత్తకూడదంట అని ఇక్కడ నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ఇది కాదు కావాల్సింది. ఏ చేతులు ఎత్తమన్నాడు ఆయన? మన చేతులు నిర్దోషంగా ఉండాలంట. మనము ప్రమాణం చేసినప్పుడు అంట అది కపటముగా ప్రమాణం చేయకూడదట. ఇదిగో నీకు ఇది ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నటప్పుడు అది ఇవ్వాలి. ఒకవేళ పొరపాటుని మర్చిపోతే అది వేరే సంగతి, అది కపట ప్రమాణంలో రాదు. అది మనకి మర్చిపోయాం మనం దాన్ని. అప్పుడు ఎప్పుడైనా వాళ్ళు అయ్యో ఇలాగ అన్నారు కదా ఇవ్వలేదేంటి అనుకున్నారనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. మీకు ఇలాగ ఇవ్వాలనుకున్నాను నేను, మర్చిపోయాను నేను అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తారు. అది కపట ప్రమాణం కాదండి, వాళ్ళు మర్చిపోయారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో వెంటనే పని చేస్తారు. అది పొరపాటున జరిగేది, కానీ అది కపట ప్రమాణంలో రాదది. కపటంగా ప్రమాణం చేయటం అనేటువంటిది వేరేగా ఉంటుందన్నమాట. తప్పకుండా నేను చేస్తాను అని చెప్పేసి నేను నమ్మించేసి వాళ్ళు చేయకుండా ఉండడం అనేటువంటిది కపటంగా అనేటువంటిది ప్రమాణం ఎప్పుడు ఎవరికి కూడా మనము చేయకూడదండి. ఒకవేళ మనం చేయగలిగింది కూడా మనం చెప్పకపోయినా కూడా చేయొచ్చు, కానీ మనం ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పేసి వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపించేసి చేయకపోతే అప్పుడు వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటారు. నువ్వేదో చేస్తావని ఆశిస్తారు. వాళ్ళకి చేయకపోతే వాళ్ళు చాలా బాధపడతారన్నమాట. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే. మన హృదయం నిర్దోషంగా ఉండాలంట.
అంటే నిర్దోషం అంటే ఏంటంటే మన హృదయంలో దోషం ఉండకూడదండి. చెప్పాను కదా, ఇప్పుడు మార్కు 7:21 ఉన్నాయి. అవన్నీ కూడా మన హృదయంలో ఉండకూడదు. వాటన్నిటిని కలిపి ఒకే పేరు చెప్పాడు, ఈ చెడ్డవన్నీ. అక్కడ ఉండటం చాలా ఉన్నాయి అక్కడ, కానీ వాటన్నిటిని ఏమన్నాడు ఆయన? ఈ చెడ్డవన్నీ అన్నాడు. ఆ చెడ్డాటిలో నీలో ఏముందో చూసుకో. నువ్వు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివిన తర్వాత ఎక్కడే నువ్వు బైబిల్ చదివేసి నువ్వు వదిలేస్తే కుదరదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలి నువ్వు. అందులో ఏది నీకు అనిపించిందో, అమ్మో ఇది నాలో ఉంది, ఇది నాలో ఉందని నీకు ఏదో ఒకటి ఉంటుంది అందులో నీలో లేని, అందులో ఉన్నాయి నీలో లేవనుకోండి, చాలా మంచిది. అందులో ఉన్న వాటిలో ఏదో ఒకటో రెండో నీలో ఉన్నాయి అంటే అమ్మో ఇది కూడా చెడే కదా, ఇవన్నీ చెడ్డయ్యి అని చెప్తున్నాడు కదా, కింద చెప్తున్నాడు ఇవన్నీ చెడ్డయ్యి అంటున్నాడు అక్కడ. ఈ చెడ్డది నా హృదయంలో ఎందుకు ఉండాలి? నా హృదయంలో ఉండకూడదు. ఈ ఉంటే నేను పరిశుద్ధ పర్వతం ఎలాగ ఎక్కుతాను? నేను ఎక్కను. ఇది నాలో ఉండకూడదు. ఉండకూడదు నాలో ఎందుకు ఉండాలి? నాలో అది ఉండకూడదని చెప్పి నువ్వు దాన్ని ఏం చేసేయాలి? విడిచిపెట్టేసేయాలి. నువ్వు ఎప్పుడైతే విన్నావో చదివావో వెంటనే దాన్ని వదిలేసేయాలన్నమాట అండి. అయితే నీ హృదయము నిర్దోషమైన చేతులు ఎత్తాలంట. మన చేతులు నిర్దోషంగా కనబడాలి. రెండోది మన హృదయం కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదరని మత్తయి సువార్తలో రాశాడు కదండి. అలాగే మన హృదయం అంతా శుద్ధిగా ఉండాలంటండి. ఈ చెడ్డ ఏవి మన హృదయంలో ఉండకూడదు. దేవుని రక్తము చేత మన హృదయం అంతా కడగబడాలి. ప్రభా నా హృదయాన్ని కడిగేనాయనా అని వండుకున్న పాత్రని కడిగేస్తావే, ఓ టీ కాసుకున్నావంటే దాన్ని కడిగేస్తావే, ఓ పాలు గిన్నెని కడిగేస్తావే, మళ్ళీ అదే పాలు గిన్నెలో పాలెట్టుకుంటావా నువ్వు? అన్నం వండుకున్న దాంట్లో మళ్ళీ అన్నం వండుతావా నువ్వు? కడిగితే కానీ వండవు. కడిగితే కానీ ఆ గిన్నెను నువ్వు ఉపయోగించవు, ఆ పాత్రను ఉపయోగించవు. నువ్వు సంబంధించిన వ్యక్తివైన నువ్వే ఇలా ఉంటే పర సంబంధించిన మన పరలోకపు తండ్రి మనం ఎంగిలితో ఉంటే ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన? ఒప్పుకోడు ఆయన. అందుకే మన హృదయం అనేటువంటిది ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఎప్పుడో కడుక్కున్నాను సంవత్సరం అప్పుడు అంటే సంవత్సరం అప్పుడు కాదమ్మా. ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు అంటే కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. అమ్మో ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా హృదయం ఎలా ఉండకూడదు? తండ్రి నా హృదయం పరిశుద్ధంగా ఉండాలయ్యా. ఎందుకంటే నేను పరిశుద్ధులు, నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలంటున్నావు కదా నాయన. నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి తండ్రి, అప్పుడే కదా నాలోకి వస్తాం ప్రభా అని పరిశుద్ధంగా చేసుకోవాలంటండి. అలా ఉన్నవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరి వలన వస్తుందట ఆశీర్వాదము? అది చాలామంది మనుషుల మీద ఆధారపడి ఏదో మీరు కాస్త దయ చూపిస్తే మరి నా పని బాగుంటుందండి. ఎవరి దయ కావాలట? మనుషుల దయ కావాలంటండి. ఏదో మీరు కాస్త కనికరిస్తే, మీరు ఏదో కాస్త దయ చూపిస్తే అంటారు. అలాగ అన్నంత కాలం నీకు ఏ ఆశీర్వాదం ఉండదు. ఎక్కడి నుంచి రావాలి మనకు ఆశీర్వాదం? యెహోవా వలన రావాలి మనకు ఆశీర్వాదం. ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే నువ్వు ఎలా తయారవ్వాలి? నువ్వు ఇలాగ ఎప్పుడైతే తయారైపోతావో నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయనే ఇస్తాడు మనకి. మొన్నే చదువుకున్నాం శుక్రవారం చదివాం మనం. ఆశీర్వాదాలతో పట్టుకుని మన దగ్గరికి వచ్చేస్తాడంటే ఆయన. ఆశీర్వాదం పట్టుకుని వస్తారని లేదు, ఆశీర్వాదాలు పట్టుకుని వస్తానన్నాడు ఆయన. అంటే ఒకటి తేడా చాలా ఇది వస్తాడనమాట. ఒక పేద తండ్రి ఉన్నాడు అనుకోమ్మా, మనకు బిడ్డను చూడడానికి వెళ్ళాడు. బిడ్డ అత్తోరింటి దగ్గర ఉంది. ఏ పట్టుకెళ్ళగలడు? ఏ ఏడు తింటాకే పట్టుకెళ్తాడు, అవునా కదా? అదే ఒక రిచ్ తండ్రి ఉంటాడు, ఏం పట్టుకెళ్తాడండి? విలువైనవి పట్టుకెళ్తాడు, అవునా కదా? భూ సంబంధించిన తండ్రి, మన శరీరావసరమైన తండ్రి ఒకవేళ రిచ్గా ఉన్నా పేదరికంగా ఉన్నా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు తెస్తారు. రైటే. ఒకసారి మేము
కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఏంటంటే మా నాన్నగారికి నన్ను చూడాలనిపించిందంట. చూడాలనిపిస్తే వచ్చేసేవారండి మా నాన్న. ఎప్పుడు మా అమ్మ నాన్న ఒట్టి చేతితో వచ్చేవారు కాదు, ఏయోటి వండించుకుని పట్టుకొచ్చేవారు అన్నమాట అండి. మాకు అరిసెలు మరి మీరు ఏ సైజు వండుతారో నాకు తెలియదు, కానీ నేను చూసే సైజు చూస్తే ఎంతంతే ఉంటాయి గాలిలా. మా ఇంటి దగ్గర అలా వండించరండి, ఎంతంత ఉంటాయి మాకు అరిసెలు. అవి నువ్వు పప్పు వేయించి నేను ఎలాగైనా పాపం చూడాలి, నేను వెళ్తానంటే ఎక్కడ కృష్ణా జిల్లా ఎక్కడో నీకు ఏం తెలియదు. మా నాన్నగారు చదువుకోలేదండి, ఏదో ఎక్కడెక్కడ ఊర్లు అంటే నువ్వు తిరుగుతావు, కానీ ఆ జిల్లాలు దాటి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి ఎలాగ వెళ్తావు నువ్వు అంటే, లేదు నేను ఎట్టి పరిస్థితులు నేను వెళ్ళాలి, నేను పాపం చూడాల్సిందే అన్నాడంట మా నాన్న. అంటే అసలు మా నాన్నగారు వీళ్ళని చూడాలి వెళ్ళాలన్నది నా ఒక్కదాన్నేనండి. అప్పుడు అది కూడా ఒక్క నైటే ఉంటాడు, సాయంత్రానికి వెళ్ళిపోయింది ఉంటే వెళ్ళిపోతాడు, కానీ ఒక్క నైట్ ఉన్నాడంటే నా దగ్గర మాత్రమే ఉండేవాడు మా నాన్న. అనేసరికి ఇదేంటి బాబాయ్ ఇలా పట్టేసాడు అనేసి రైస్ అది నానబెట్టేసి అరిసెలు వండేసి 2 క్యాన్ల నిండా పెట్టేశారంట, పేరు చేశారంట. ఒక్క అరిసి కూడా తీసుకోలేదంట పాప ఇంట్లో వాళ్ళు. పాప దగ్గరికి కట్టుకెళ్తున్నాడు కదా, మనం ఎప్పుడైనా వండుకు తినొచ్చులే, ముందు పాప వాళ్ళకి పట్టుకెళ్తే మంచిది, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళే అందరూ ఉంటారు కదా అని చెప్పేసి 2 క్యాన్ల నిండా పంపేశారండి వాళ్ళు. పంపేస్తే మా నాన్న ఉదయం బయలుదేరాడు, నా దగ్గరికి వచ్చేటప్పటికి మించుమించుగా 5 ఎంత అయిపోయిందండి, 4, 5 అయిపోయింది. ఎందుకు ఎలాగొచ్చాడు అనుకున్నారు? క్యాన్లు వదిలేసి వచ్చాడు. మేము ఉన్నది చౌదరి సీట్లో, వాళ్ళు అసలే రూపాయి పోగొట్టుకోరాలు. అసలు 2 క్యాన్ల అని వెంటనే మా ఇంటికి ఆవిడ పంపేసింది. ఆ కాలువ వంతున ఉంటుంది అనమాట, అక్కడికి పంపేసింది. ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని ఇక్కడికి అంటే, పలానా ఆయన అమ్మ అక్కడ కొడుతుంది ఆయనకి, ఆయన అంట ఇలాగ ఎవరింటి బాబు నువ్వు అనేసి అన్నాడు ఆయన, ఇలాగ చెప్తూ తీసుకొచ్చేసాడమ్మా అంటే మా ఇంటి ముందు నుంచే వెళ్తాడు. అక్కడ వెళ్తా మా నాన్న అక్కడ అప్పు చెప్పేసి వీళ్ళే బాబు ఇక్కడే ఉంటారు మీ పాపోళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే చెప్పారో మరి వీళ్ళకి తెలుసు కదా అది చిన్న గ్రామం అండి అది. అప్పుడు వెంటనే ఆవిడ పంపించేసేటప్పటికి ఆయన వచ్చేటప్పటికి క్యాబ్లు ఏమీ లేవమ్మా, ఒక వ్యాన్లో దిగారు. అప్పటికి వ్యాన్లు ఉండి ఆటోలు లేవు, ఒక వ్యాన్లో దిగారమ్మా ఆయన, ఇంటనే దిగేశారు ఆయన, క్యాన్లు ఏమీ లేవమ్మా అనేసి ఆయన ఆ వ్యాన్ ఎవరితో మొత్తం మీద ఎంక్వైరీ చేసేసారండి. ఏమండి ఎంత క్యాన్ల నిండా నువ్వు పరిస్థితులు ఎడితే ఎవరు వదిలేసుకుంటారు చెప్పండి, దేవుడు బిడ్డలని చెప్పుకున్న వాళ్ళే పోతారు, అవునా కదా? అలాంటి అప్పుడు అన్యులు ఎందుకు వదిలేస్తారండి అలాంటివి? అమ్మయ్య ఎవరు ఉండారో కానీ బాబోయ్ ఎంత తరచులు ఉన్నాయండి అనుకుని చక్కగా పట్టిపోతారు కదండి. నేను మర్చిపోయినండి, ఈవిడ మర్చిపోయింది కదండి. ఎంత తరచులు వదిలేశారండి బాబు మీ నాన్నగారు, ఎవరు తీసుకున్నారో ఏటో, ఎవరు తీసుకున్నా అసలు మర్చిపోలేదండి ఆవిడ. ఇంకా ఆ తర్వాత మేము వచ్చినప్పుడు మరి మేము వండించుకుని వెళ్తాం కదా, అప్పుడు ఎంత తరచుగా వండుకుంటారా మీరు, ఇవ్వండి మరి మేము ఎంతెంత వండుకుంటామండి అంటే, ఆ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఒక్కొక్కటి పెడితేనండి బాబాయ్ ఎంత ఎక్కడ తినమండి బాబు మేము తినలేమని కూడా వాళ్ళు, మేము తినలేమని కూడా వాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎంతంత వచ్చినాయండి, గారెలు చిన్నవి వచ్చినాయి అనమాట. అలాగా ఇంటికి పట్టుకెళ్ళిపోతానులేండి అనేసి ఎందులోకి అందులో పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోయేవారండి వాళ్ళు. ఒక మామూలు వ్యక్తే మర్చిపోలేకపోతున్నారంటే నేను చెప్పే పాయింట్ అదనమాట. ఒక మామూలు వ్యక్తి ఎందుకే నేను మర్చిపోయినా ఆవిడ మర్చిపోతుందండి, మరి వాళ్ళు మర్చిపోవట్లేదు, రోజు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని వాళ్ళకి రూపాయి అంటే చాలా విలువ అనమాట, పోగొట్టుకోరాళ్ళు. ఎంత ఖర్చు అయ్యి ఉంటుందో, ఎంత అయ్యి ఉంటుందో, ఎంత కష్టపడి ఉంటారో, ఇక ఇలాగే ప్రతిరోజు అంటానే ఉండేవారండి వాళ్ళు. అలాగే ఒక భూ సంబంధించిన తండ్రే అంత విలువైంది తన కూతురికి పట్టుకొస్తే మన పరలోకపు తండ్రి ఇంకెంత తెస్తాడండి మనకి? ఆలోచించండి. నేను ఆశీర్వాదాలు పట్టుకుని వచ్చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ఎలా వస్తున్నాడంట మన దగ్గరికి? ఆశీర్వాదాలు అనేటువంటివి పట్టుకుని వస్తున్నాడంట. ఎవరి దగ్గరికి పట్టుకొస్తున్నాడు? అందరి దగ్గరికి తెస్తాడా? అందరి దగ్గరికి తేడా. ఎవరి దగ్గరికి తెస్తానన్నాడు? మొన్న కదా చదివాం మనం అది.
రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడో, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షిస్తాడో, అతని మనోభీష్టము నీవు సఫలం చేస్తావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తావు. అసలు ఎంత మంచి మాటలు అంటే అండి, అసలు చాలా విలువైన మాటలండి. మరి మీరు ఇంటికి వెళ్ళి చదివారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ రోజు నుంచి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట అండి. ఎంత విలువైన మాటలు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ప్రభువా, ఇన్నిసార్లు చదివాను కదా నేను, ఇన్నిసార్లు చదివినా నాకు ఎప్పుడు ఇంత అర్థం నువ్వు చెప్పలేదు, ఇప్పుడు ఇది నాకు అర్థం చేపించావు, ఇంత విలువైన మాటలు ఇవి అని నాకు ఆ రోజు నుంచి చాలా ఆనందం వేస్తుంది అన్నమాట అండి. ఎందుకంటే అవి స్వతంత్రించుకుంటున్నాను కానీ దాని గురించి తెలియదు నాకు. అది నా తండ్రి నాకు తీసుకొచ్చి ఇస్తున్నాడు, ఎవరు నా పరలోకపు తండ్రి ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. కానీ రహస్యం ఏంటో మొన్న చెప్పాడు అనమాట అండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించిందండి ఆ రోజు నుంచి కూడా. మరలా ఈ వాక్యం చూసేసరికి ఈ వాక్యంలో కూడా ఏం చెప్తున్నాడు ఆయన, నువ్వు ఆ పర్వతాన్ని ఎక్కాలి అంటే ఈ అర్థమైన ఏవి కూడా మనసులో పెట్టుకోకూడదు, కపటంగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండు, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందుతాడు. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవుణ్ణి ఏం చేయాలటండి, వెతకాలంటండి. ఎలా వెతకాలి, ఎలా వెతకాలి? ఇర్మియా గారు చెప్తాడు, పూర్ణ మనసుతో వెతకాలంటండి దేవుణ్ణి. ఎలా వెతకాలంట? మరి పూర్ణ మనసు ఉంటుందా చెప్పండి? అది ఉండదు. వెతుకుతారు, కానీ అవసరం వచ్చినప్పుడు వెతుకుతారు, దేవుని సహాయత కావాల్సినప్పుడు వెతుకుతారు, అనారోగ్యం వస్తే వెతుకుతారు, అంతా బాగుంటే వెతకడం తక్కువ అవుతుంది. అవునా కదా? అంతా బాగున్నాయని కూడా పరిస్థితులన్నీ వెతుకుతారా దేవుణ్ణి? అంతా బాగుంది కదా, మళ్ళీ ఎక్కడో చిన్న కీ ఇవ్వాలన్నమాట. ఆయన చిన్న కీ ఇచ్చేటాడికి ప్రభా అంటామన్నమాట అప్పుడు కదండి. ఇది మన యొక్క నైజం, మనిషి యొక్క నైజం ఇలా ఉంటుంది అన్నమాట అండి. అలా కాదట. దేవుణ్ణి ఎలా వెతకాలటండి? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని వెతికితేనంట ఆయన దొరుకుతాడట మనకు. హల్లెలూయా. ఎంతమందికి దొరికాడు? నాకు దొరికాడమ్మా అన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. దొరికేసాడా మీకు? దొరికేసాడు, బాగానే ఉంది. ఇలాగ జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి.